కురుమలు ఐక్యంగా ఉండి రాజకీయాల్లో రాణించినప్పుడే అభివృద్ధి సాధ్యమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ మేరకు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా గెలిచిన 250 కురుమ సర్పంచ్, ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి ఆవిష్కరించారు. విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దత్తాత్రేయ సూచించారు. కురుమ సంఘాల ఆధ్వర్యంలో వసతి గృహాలను ఏర్పాటు చేసి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి వారికి విద్యను అందించేటట్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే, ఎంపీగా గెలవడం కంటే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలవడమే నిజమైన ప్రతిభ అని ఈటెల రాజేందర్ అన్నారు. సాంబశివుడు గారి మందు, తోటకూరి శంకరన్న గారు, వీరవెల్లి సర్పంచ్. చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడ యువత ఉంటే అక్కడ శక్తి ఉంటుంది. కాబట్టి యువశక్తి ఏ సంస్థకైనా చాలా అవసరం. అందుకనే కురుమ యువ చైతన్య సమితి పెట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి శక్తిగా మార్చాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. అనేక మంది యువకులు ఉన్నారు, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళందరినీ ఒక దిశలో తీసుకెళ్తే సరైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. మిత్రులారా, సర్పంచ్గా ఎన్నుకోబడ్డారు. సర్పంచ్లు చాలా ముఖ్యమైనటువంటి ఇటు రాజుగా చెప్పినట్టుగా సర్పంచ్ యొక్క స్థానము చాలా ప్రముఖమైన స్థానం. గ్రామ అభివృద్ధి, గ్రామ సభల్లో కీలకమైన పాత్ర పోషించేది సర్పంచ్ మాత్రమే. కాబట్టి అలాంటి కొత్తగా సర్పంచ్గా మీరు కుటుంబం నుంచి మంచి సంఖ్యలో ఎన్నుకోబడినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక సీనియర్ సర్పంచ్ గెలవడం చాలా కష్టం, వార్డు మెంబర్ గెలవడం చాలా కష్టం. మీరు ఏ ఓటైనా తీసుకోండి, రసవత్తరంగా సాగే ఎన్నికలు ఏమంటే ఉత్కంఠగా సాగే ఎన్నికలు ఏమైనా సర్పంచ్ ఎన్నికలు ఉంటారు. ఆ ఒక్క ఊళ్ళే ఆ ఒక్క సర్పంచ్ పొద్దునప్పుడు ఎవరు దొరుకుతాడు, రాత్రిపూట ఎవరు దొరుకుతాడు, మధ్యాహ్నం పూట ఎవరు దొరుకుతాడు, ఎవరికి ఎట్లా మసక కొట్టాలి, ఎవరికి ఎట్లా కన్వీన్ చేసుకోవాలి, ఎంత కష్టం ఉంటుంది. ఎమ్మెల్యే అంటే చక్కగా అత్తడు ఊళ్ళో అందరు మీరే జమ చేస్తే ఇంకా ఉపన్యాసం అడుగుతారు పోతాడు. కానీ సర్పంచ్ అంత కాదు, వార్డు మెంబర్ అంత కాదు, ఒక గంట గొప్ప స్క్రీనింగ్ తర్వాత వచ్చేవాళ్ళు సర్పంచులు. అయితే మీరు మాత్రం సరితమ్మ ఆదరణ అయితే ఉందో చాలా అర్థవంతమైనది, గుర్తుపెట్టుకోండి. అర్థవంతం వాళ్ళు దత్తంగా వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే మా సంఘం పిలిచింది.